ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలైతే చోటు చేసుకుంటా ఉన్నాయి. గత కొద్ది రోజుల నుండి ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన కేసు ఒక కొలిక్కి వస్తుందా? రాదా? అనే ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో నిన్న ప్రభాకర్ రావు కస్టడీ ముగిసిన తర్వాత సిట్ అధికారులు 7 రోజులైతే తనని విచారించడం అయితే పరిస్థితులైతే చూసాము. ఆ తర్వాత ఈరోజు కీలక పరిణామాలైతే తీసుకోవడం అయితే జరిగింది. మరి శివధర్ రెడ్డి గారు పోలీస్ అధికారి తనైతే 9 మందితో అంటే ఇటు ప్రత్యేక బృందాన్ని కూడా సిట్ బృందాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇటు హైదరాబాద్ కమిషనర్ సంజనార్‌తో కూడిన 9 మందినైతే తనైతే నియమించడం అయితే జరిగింది. ఆ 9 మందితోని ఈ ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన పూర్తి సమాచారం మరి దర్యాప్తు అయితే చేయవలసిందే అన్నట్టుగా బలమైన ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరినీ నియమించినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. దాంట్లో మనం చూసినట్లయితే రామగుండం కమిషనర్ కూడా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అంబర్ కిషోర్ జే గారైతే ఉన్నారు. మరి అదే విధంగా సిద్దిపేటకు సంబంధించిన కమిషనర్ కూడా ఇందులో భాగస్వాములు అయితా ఉన్నారు. ఎంఎస్ విజయ్ కుమార్ గారు ఐపీఎస్ గారు అయితే ఇద్దరు ఐపీఎస్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా రితిరాజ్ గారు కూడా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. మాదాపూర్ డీసీపీ మనం కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కె నారాయణ రెడ్డి గారు డీసీపీ మహేశ్వరవరం సంబంధించిన అధికారి అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎం రవీందర్ రెడ్డి మరి ఇతను కూడా ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. అదేవిధంగా కేఎస్ రావు అడిషనల్ మరి రాజేందర్ నగర్ సంబంధించిన డీసీపీ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. పి వెంకటగిరి ఏసీపీ మనకి జూబ్లీహిల్స్ సంబంధించిన అతను స్పెషల్ ఆఫీసర్ అయితే దీనిలో ఇంక్లూడ్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. గారు డిఎస్పీ గారు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. నాగేందర్ రావు డిఎస్పీ తను కూడా ఈ 9 మందితోని ఎవరైతే అంబర్ కిషోర్, ఎంఎస్ విజయ్ కుమార్, రితిరాజు, కె నారాయణ రెడ్డి, ఎం రవీందర్ రెడ్డి, కేఎస్ రావు, పి వెంకటగిరి, సిహెచ్ శ్రీధర్, అదేవిధంగా నాగేందర్ రావు ఈ 9 మందితో మరి హైదరాబాద్ కమిషనర్ సంజనార్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఈ 9 మందితోని మరి స్పెషల్ సిట్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దీంట్లో ఈ భారీ శాఖ అని కూడా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీకి అనేక విధాలుగా వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇటు సిట్ ముందుకు కూడా ఇటు హాజరైన పరిస్థితులు అయితే చూసాము. ఎటువంటి మేము తప్పిదాలు చేయలేదు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. గతంలో కూడా అనేక విధాలుగా కేటీఆర్‌ని అడగడం అయితే జరిగింది. తన యొక్క ఫోన్ సంబంధించిన వివరాలు ఇవ్వాలి. మీ ఫోన్స్ కూడా పాత ఫోన్స్ మాకు ఇవ్వాలి అన్నట్టు చెప్పడం అయితే జరిగింది. తన ఫోన్లు ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యం అయితే మనమైతే చూసాము. మరి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు మరి త్వరగా పూర్తి చేస్తామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి ఈ నిర్ణయాలు తీసుకున్నారా అనే కోణాలు అయితే వినబడతా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు మరి అటు హైదరాబాద్ కమిషనర్ సంజనార్ చేతిలోకి కొంత వెళ్ళిన నేపథ్యం అయితే కనబడుతుంది. తను దీనిలో సిట్ దాంట్లో కూడా తను ఉన్నట్టు కూడా కీలకంగా తన పాత్ర ఉండబోతా ఉందన్నట్టు కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అనేక కేసులో తన యొక్క శైలితోని తన యొక్క ఏదైతే తన తెలివితేటలతోని తను డీల్ చేసిన విధానం అయితే మనమైతే చూసాము. మరి అదే విధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో కూడా ప్రధానంగా వీళ్ళని చూసుకోవచ్చు. ఈ ఎవరైతే 9 మందితోని స్పెషల్ అధికారులు నియమించారో వాళ్ళంతా కూడా ప్రజ్ఞానశాలని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. వాళ్ళందరితోని ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇద్దరు కమిషనర్స్ సంబంధించిన పోలీసులు, మరో విధంగా డిఎస్పీలకు సంబంధించిన ఇద్దరు, మరి డీసీపీలకు సంబంధించిన మరో ఇద్దరు, మరి స్పెషల్ అధికారులకు సంబంధించిన మరో ఇద్దరు, ఇట్లా ల్యాబ్ సంబంధించిన మరో ఇద్దరు, ఇట్లా అందరినీ అన్ని కోణాల్లో అంటే ఏ కోణంలో అయినా దర్యాప్తు అనేది చేపట్టాలి. ఖచ్చితంగా ఎక్కడ కూడా వదిలిపెట్టేదే లేదు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది ఇది అతిపెద్ద క్రిమినల్ కేసుగా చూడొచ్చు. ఈ కేసును వదిలేదే లేదు అన్నట్టుగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఒక ధోరణితో చూస్తా ఉన్న నేపథ్యం మీద కనబడతా ఉంది. ఆ నేపథ్యంలోనే పోలీస్ అధికారులకు కూడా కొన్ని చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా మీరు ఈ ఎంక్వైరీ చేయాలి. తప్పు ఎవరు చేసినా తప్పే, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అనే విధంగా స్పెషల్ అధికారులను అయితే నియమించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో 9 మందితో కూడిన ఒక సిట్ ప్రత్యేక బృందాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఎంతవరకు ఫోన్ ట్యాపింగ్ కేసు శరవేగంగా జరిగితే అంత మంచిది అన్న విధంగా ఇటు పోలీస్ అధికారులు అయితే చూస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే అనేక విధాలుగా కొన్ని సంవత్సరాల కాలం ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు మనం చూస్తూనే ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఇటు బీఆర్ఎస్ పార్టీలో కూడా కీలక నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనే విధంగా అటు బీఆర్ఎస్ నేతలు కూడా కొంతమంది వాపోతున్న నేపథ్యం కనబడతా ఉంది. అంతెందుకు బీఆర్ఎస్ పార్టీలో
నుండి మొన్న బయటికొచ్చిన ఎవరైతే కవిత గారు ఉన్నారో, కవిత గారు గూడా అనేక విధాలుగా సొంత కుటుంబ సభ్యులే గూడా ఫోన్ ట్యాపింగ్ చేశారన్నట్టుగా అటు కేటీఆర్ పైన విమర్శల వర్షం కురిపించిన విషయాలు మనం అన్నీ జూస్తూనే ఉంటాం. కానీ ఈ ఈ నేపథ్యంలో ఈ కేసు మరింత శరవేగం కావాలనే నేపథ్యంలో ఈ సిట్ అధికారులను గూడా ఏర్పాటు చేసినట్టు గూడా మనకైతే తెలుస్తా ఉంది. మరి 9 మందితో కూడిన ప్రత్యేకమైన సిట్ మరి కమిటీ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళు బలమైన అధికారులనైతే నియమించినట్టు గూడా మనకైతే తెలుస్తా ఉంది. మరి చూడాలి ఈ నేపథ్యం అంటే ఈ కేసు సంబంధించి ఎంతవరకు పురోగతి వస్తుందనేది గూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ప్రభాకర్ రావు తన ఏదైతే విచారణ అనంతరం గూడా కొన్ని ఏవైతే చెప్పాల్సిన విషయాలు సరిగ్గా చెప్పలేదని గూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నేను తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాననే సమాధానాలతో సరిపెడతా ఉన్నాడు అనే నేపథ్యం అయితే కనబడతా ఉంది. తాను గూడా ఉన్నత అధికార సంబంధించిన పదవిలో ఉండి తను చేసింది గూడా ద్రోహం అని గూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనప్పుడు ఉన్నత అధికారి ఉన్నత అధికారిగా తను ఉన్నారు. ఏదైతే పోలీసు అంటే ఇలాంటి వాటిని అన్నిటిని గూడా అరికట్టాల్సిన వ్యక్తే ఇలాంటి వాటికి పాల్పడడం అనేది గూడా ఇప్పుడు పోలీసు అధికారులకి కొంత ఛాలెంజ్‌గా మారిపోయిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి చూడాలి